సమస్యలు పరిష్కరించడమే జనసేన లక్ష్యం. బుచ్చిలో చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమంలో జన సైనికులు ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే జనసేన పార్టీ లక్ష్యమని జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు నకల శివకృష్ణ అన్నారు. బుచ్చి జనసేన మండల టీడీపీ చిరమన సురేష్, కోవూరు జనసేన నేత గాదిరాజు జీవన్ కృష్ణ ఆధ్వర్యంలో చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో 2 రోజులు ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలపై పోరాటమే జన సైనికుల ఉద్దేశమన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశాభావానికి తగ్గట్టుగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించడం జరిగిందన్నారు. చిరమన సురేష్, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీను కోవూరు నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. రాబోయే రోజుల్లో సురేష్ నేతృత్వంలో జనసేన బలపడుతోందన్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలో 500కు పైగా సభ్యత్వ నమోదు చేసిన ఘనత చిరమన సురేష్ కు దక్కుతుందన్నారు. సురేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ జన సైనికులు పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 70,000 పైచిలకు ఉద్యమీ సభ్యత్వాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో కూడా మీరు చూసినట్టయితే 2024లో ఉన్నటువంటి సభ్యత్వాలను కూడా మనం డబుల్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ 4,000 పైచిలకు సభ్యత్వాలు చేసాం. ఈ సభ్యత్వాలు 4,000 చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన గాదిరాజు జీవన్ కృష్ణ గారు ఆయన పార్టీలో చేరినటువంటి చిన్న సమయంలో కూడా 1,100 పైచిలకు సభ్యత్వాలు చేశారు. సో ఆయనకు కూడా కోవూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న చిరు సత్కారం, ఎందుకంటే మాకు ఈ సభ్యత్వాలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఒక చిన్న అకేషన్ మాకు తగలలేదు. సో ఈ సందర్భంగా ఇది ఒక మంచి తరుణం కాబట్టి ఈ ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి జన సైనికులందరి సమక్షంలో జీవన్ కృష్ణ గారికి 1,100 పైచిలకు సభ్యత్వాలు చేశారు కాబట్టి కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఆయన ఉన్నత పదవులను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోవూరు కాన్స్టిట్యున్సీ ఇవాళ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో చాయ్ విత్ జన సైనిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఈ బుచ్చిరెడ్డిపాలెం రేబాల గ్రామంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిరమన సురేష్ గారికి థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేసి దీన్ని స్టార్ట్ చేసేదానికి కారణమైన మా ఐటీ కోఆర్డినేటర్ జొన్నవాడ పోర్ట్ డైరెక్టర్ శివకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేము అనుకున్నది ఏంటంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో వారానికి ఒక 3 పంచాయతీలు తీసుకొని ప్రతి వారం మా జన సైనికులను కలిసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నామండి. దీనికి అందరూ జన సైనికులు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మాతో స్టార్ట్ చేయించిన వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన భావజాలాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు ప్రతి ఒక్క జన సైనికుని ద్వారా ప్రజల్లో తీసుకొని పోవడమే మా ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మా జన సైనికులు కూడా కోరుతా ఉన్నాను. ఈ ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఇంతమంది జన సైనికులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చిరమన సురేష్ బాబు, బుచ్చిరెడ్డిపాలెం రేబాల గ్రామం, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ఫస్ట్ ఈ చాయ్ విత్ జన సైనిక్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన కోవూరు నియోజకవర్గ నాయకులు శ్రీ జీవన్ కృష్ణ గారికి, అదేవిధంగా జొన్నవాడ ఫస్ట్ బోర్డు మెంబర్ శ్రీ శివకృష్ణ గారికి, ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఈ చాయ్ విత్ జనసేన దాని కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షను, మున్సిపాలిటీ ఎలక్షను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మా వంతు కృషి చేసి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో ఒక బహుమతిగా ఇచ్చేదానికి మేము సాయశక్తులుగా కృషి చేస్తాము. మాకు
వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశం వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న